ఏళ్లకు ఏళ్లుగా పేరుకుపోయిన చెత్తను డంపింగ్ యార్డ్ నుంచి తరలించాలన్న టీటీడీ నిర్ణయంతో ప్రక్షాళన మొదలైంది. ఇప్పుడు ఈ నిర్ణయం పట్ల హర్షం వ్యక్తమవుతోంది. గత 20 సంవత్సరాలుగా డంపింగ్ యార్డ్లోనే చెత్త ఉండటంతో కొండల మాదిరిగా మారిపోయింది ఇప్పుడు ఆ చెత్త అంతా కూడా. సో మీరు విజువల్స్లో కూడా చూస్తున్నారు. ఇదే అంశానికి సంబంధించి మరిన్ని వివరాలు మా ప్రతినిధి దామోదర్ అందిస్తారు. గత 25 సంవత్సరాలుగా టీటీడీ అధికారులు నిర్లక్ష్యాన్ని ఫలితంగా తిరుమలలో మరో కొండ వెలిసింది. అంటే అది చెత్తతో తయారైన కొండగా చెప్పవచ్చు. ముఖ్యంగా గోగర్భం డ్యామ్ సమీపం వెనక నుంచి సుమారు ఒక 3.5-4 కిలోమీటర్ల పరిధిలో ఎక్కడ చూసినా చెత్త చెదారం పేరుకుపోయిన పరిస్థితి. పూర్తి స్థాయిలో ఎప్పటికప్పుడు వచ్చిన చెత్తను వాటిని తరలించే విధానికి సరైన నిర్ణయాలు తీసుకోకపోవడం, చెత్తను వేరు చేయడమా లేకపోతే దాన్ని కిందికి పంపడమా లాంటి నిర్ణయాలు తీసుకోకపోవడంతో ప్రస్తుతం లక్షలాది టన్నులు చెత్త పేరుకుపోయిన పరిస్థితి. ముఖ్యంగా సుమారు 4 కిలోమీటర్ల పరిధిలో కొండలాగా చెత్త తయారైందంటే దీనికి కారణం గత టీటీడీ పాలకులు తీసుకున్న నిర్ణయాల ఫలితంగానే చెప్పవచ్చు. ఏదైతే చెత్తను ఎప్పటికప్పుడు కిందికి పంపించాల్సి ఉండగా ఆ విషయంలో నిర్లక్ష్యం వహించడంతో అటు గోగర్భం డ్యాము ముందు వైపు పూర్తి స్థాయిలో చెత్త పేరుకుపోయిన పరిస్థితి. అయితే తాజాగా టీటీడీ పాలక మండలి ఒక కీలకమైన నిర్ణయం తీసుకుంది. ముఖ్యంగా చెత్తను పూర్తి స్థాయిలో ఎంత తొందరగా 2-3 నెలల్లో పూర్తి స్థాయిలో క్లియర్ చేయాలి అంటూ ఒక నిర్ణయం తీసుకున్నట్లు టీటీడీ పాలక మండలి సమావేశాల తర్వాత చైర్మన్ బిఆర్ నాయుడు మీడియా సమావేశంతో తెలియజేశాడు. ప్రస్తుతం మనం ఉన్న ఈ ప్రాంతంలోనే ఈ చెత్త కొండలు ఎక్కడ చూసినా కనిపిస్తున్నాయి. ఓవైపున ఇది తిరుమల ప్రశాంతతతో పాటు తిరుమల యొక్క పరిశుభ్రతకు కూడా చాలా ఇబ్బందికరమైన పరిణామం అని చెప్పవచ్చు. ఏదైతే ప్లాస్టిక్ పెద్ద ఎత్తున పేరుకుపోవడంతో వాటిని క్లియర్ చేయకపోవడం వల్ల అవన్నీ ఏదైతే భూగర్భ జలాల్లోకి కలిసి ఇంకిపోవడం వల్ల ఇక్కడ జంతువులకు వ్యంధ్యత్యం వస్తున్నదంటూ కూడా ఏదైతే పూర్తి స్థాయిలో అవి సంతానోత్పత్తి చేయలేని పరిస్థితిలో ఉన్నాయంటూ కూడా ఒక రిపోర్ట్లో వచ్చాయి. ఈ విషయాల మీద కొంతమంది ఏదైతే పర్యావరణ పరిరక్షకులు కానీ పర్యావరణ ప్రేమికులు కానీ ఈ విషయం మీద టీటీడీ ఉన్నతాధికారులను పలుమార్లు గతంలో కలిసినప్పటికీ పూర్తి స్థాయిలో ఫలితం రాలేదు. 20 సంవత్సరాల క్రితం పేరుకుపోయిన చెత్తను తరలించడానికి ఒక జిగ్బా కంపెనీ ఆధ్వర్యంలో ఒక ప్రాజెక్టు నడుస్తుంది. దానికి 18 నెలల టైము కేటాయించారు. అక్కడ ఏదైతే చెత్తను పూర్తి స్థాయిలో ప్లాస్టిక్ను పూర్తిగా వేరు చేయడము, మిగిలిన చెత్తను మట్టిగా తయారు చేసి ఏదైతే ఫిల్లింగ్కు ఎక్కడైతే గుంతలు ఉంటాయో ఆ ప్రాంతంలో ఫిల్లింగ్కు ఉపయోగించడం కోసం ఏర్పాటు చేసిన ప్రాజెక్ట్ అది 18 నెలల క్రితం ప్రారంభమైందని తెలుస్తుంది. అంటే ఇన్ని సంవత్సరాల పాటు టీటీడీ ఉన్నతాధికారులు కానీ ఇతర గతంలో పనిచేసిన పాలక మండళ్ళు పూర్తి స్థాయిలో నిర్లక్ష్యం వహించడం వల్లనే ఈ స్థాయిలో చెత్త పేరుకుపోయింది. ఏదైతే పర్యావరణం పెద్ద ఎత్తున కనిపించే తిరుమల లాంటి పవిత్రమైన ప్రదేశంలో ఇన్ని లక్షలాది టన్నుల చెత్త పేరుకుపోవడం మాత్రం క్షమించరాని విషయము. ఇది భవిష్యత్తులో ఏదైతే ఇదే నీరు కిందికి పూర్తి స్థాయిలో తిరుమలకు కానీ తిరుమల నుంచి తిరుపతికి వెళ్తుంది. ఇవి ఇక్కడ ప్లాస్టిక్ అవశేషాలతో కలిసిపోయి కలుషితమైన వాటరు ఏదైతే భూగర్భ జలాలుగా కిందగా మారి తాగునీటిగా మారిన పరిస్థితి. ఇలాంటి పరిస్థితుల్లో ఎంతోమంది ఆరోగ్యాలను దెబ్బతీసే పరిస్థితి కూడా ఉంది. మొత్తం మీద అయితే టీటీడీ తీసుకున్న నిర్ణయం నిన్న జరిగిన పాలక మండలి సమావేశంలో తీసుకున్న నిర్ణయం మాత్రం చాలా అందరూ హర్షిస్తున్నారు. ముఖ్యంగా ఈ చెత్త తరలింపును కోసం టీటీడీ తీసుకున్న ఈ నిర్ణయంపై అందరూ హర్షం వ్యక్తం చేస్తున్నారు. ముఖ్యంగా పర్యావరణ ప్రేమికులు అయితే దీనికోసం పోరాటం చేస్తున్న వారంతా ఈ విషయం మీద టీటీడీ చైర్మన్ బిఆర్ నాయుడుతో పాటు పాలక మండలి తీసుకున్న నిర్ణయం పట్ల వాళ్ళు సంతృప్తిని వ్యక్తం చేస్తున్నారు. ఎంత త్వరగా తరలించాలన్నా లక్షలాది టన్నులు పేరుకుపోయిన ఈ చెత్తను తరలించాలంటే సుమారు ఒక ఏడాది పైగా పట్టే అవకాశం ఉంది. అది కూడా పూర్తి స్థాయిలో అంటే ఇప్పుడు చేస్తున్న పని కంటే అత్యంత వేగంగా పని చేయాల్సిన అవసరం ఉంది. ప్రతిరోజు వేల టన్నుల చెత్త ఓవైపు తిరుపతి నుంచి వస్తుంటుంది. ఏదైతే తిరుమలలో ఉత్పత్తి అవుతున్న నేపథ్యంలో వీటన్నిటిని ఎప్పటికప్పుడు కొత్తగా వచ్చిన చెత్తను ఓవైపు ఏదైతే స్క్రీనింగ్ చేసి అటు ప్లాస్టిక్ అదేవిధంగా తడి చెత్త పొడి చెత్తగా మార్చి కొంత ఉత్పత్తులు ఏదైతే బయో ఎరువుల ఉత్పత్తులను కూడా ఇక్కడ తయారు చేస్తున్నారు. మొత్తం మీద వీటన్నిటిని వేగంగా చేయడానికి మరింత సిబ్బంది అవసరం. అదేవిధంగా అదనంగా కూడా నిధులు కేటాయించాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఈ విషయంలో టీటీడీ పాలక మండలి తీసుకున్న నిర్ణయాన్ని అధికారులు ఎంత వేగంగా అమలు చేస్తారన్న విషయం మీదనే ఫలితాలు వచ్చే అవకాశం ఉంది. కెమెరా పర్సన్ పురుషోత్తంతో దామోదరు, తిరుమల డంపింగ్ యార్డు.